గట్టిగా చెప్పకపోతే ఈ విధంగా విశ్వామిత్ర మహర్షి రామ లక్ష్మణులు తీసుకొని మిథిలా నగరానికి వచ్చారు. శతానంద మహర్షి వచ్చిన విశ్వామిత్రుని సంతోషంగా చూసి విశ్వామిత్రుని సంతోషంగా చూసి ఆర్ఘపాదాలు ఇచ్చారు. ఫలించింది. జీవితంలో అప్పుడు కలిగినంత ఆనందం ఎప్పుడు నాకే కలుగుతుంది. విశ్వామిత్ర మహర్షి నా ఆతిథ్యం స్వీకరించి నేను ఏమి చేయాలో చెప్పండి. జనక మహారాజా, మీరు దశరథ మహారాజా కొడుకుతో రాముడు లక్ష్మణుడు మీ దగ్గర శివధనస్సుని ఒకసారి చూపించండి. మా పూర్వీకులైన మహారాజులందరూ పూజిస్తూ వస్తున్న ధనుసు ఇదే. మహర్షి ఈ శివధనుసుని ఎక్కువ పెట్టగలిగితే నా కూతురు అయోధ్యని ఈ దాశరథికి ఇచ్చి వివాహం చేస్తాను. రామ, శివధనస్సుని ఒకసారి చూడు. మహారాజు విశ్వామిత్ర మహర్షి అనుమతి తీసుకొని శ్రీరాముడు చేతితో పట్టుకొని ఆ ధనస్సు విరిగింది. మహర్షి, శ్రీరాముడి దివ్య పరాక్రమము ప్రత్యక్షంగా చూశాను. ఇది అద్భుతమైంది, ఊహించలేనిది. ఇది జరుగుతుందని నేను అనుకోలేదు. నా కూతురు మైత్రి నాకు కంటే ఎక్కువ ఇచ్చి వివాహం జరిపిస్తాను. మహాత్మా, నీకు అనుమతిస్తే నా మంచులు అయోధ్యకు వెళ్ళి జరిగినదంతా దశరథ మహారాజుకి చెప్పి ఆయన్ని ఇక్కడకు తీసుకుని వస్తారు. దశరథ మహారాజు మంత్రులతో, గురువులతో, అలాగే బంధువులతో మిథిలా నగరానికి వచ్చాడు. జనక మహారాజా, మా వంశం గురించి మహర్షి చెప్తారు.